మోసం చేసి కట్టించుకున్న ఆ తాళిని చూసుకొని దానికి అంత పొగరుంటే నాకెంతుండాలి? ఈరోజు అదో నేను తేలిపోవాలి. వసే మనీషా, నువ్వు అయిపోయావే. వస్తున్నాను. ఏ మనీషా, నన్ను తన్ని తరిమేస్తావా? నీకెంత ధైర్యం ఉంటే ఆ మాట అంటావు? అబ్బా, మళ్ళీ వచ్చారా? పిచ్చి పట్టి ఇందాకటి నుంచి నన్ను చంపుకు తింటున్నారు. నేనే లేకపోతే అది నీ మెళ్ళోకి ఎలా వచ్చేదే? అక్కడికి మీరే దగ్గరుండి మిత్రతో తాళి కట్టించినట్టు మాట్లాడతారేంటి? మిత్ర నీ మెళ్ళో తాళి కట్టడమేంటే? నువ్వే కట్టుకుని నాటకాలు ఆడుతున్నావు. తుమ్మితే ఊడిపోయే తాళిని అడ్డు పెట్టుకుని నన్ను తంతావా? ఈ ఇంట్లో నువ్వుంటావో నేనుంటానో తేల్చుకుందాం. రావే. ఆంటీ, గట్టిగా అరవకండి ఆంటీ, నా కొంప ముంచుకండి. కొంపలు ముంచడానికి వచ్చింది నువ్వే. కాపురాలు కోసడానికి వచ్చావు. నీ వల్ల మిత్ర, లక్ష్మి, జాను, వివేకులు విడిపోయేవాళ్లు. ఇది కథ కావాల్సింది. నిజాలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ దెబ్బతో మనిషి గుట్టు రట్టవడం ఖాయమండి. ఆంటీ, ఇందాక ఆ బాదం పాలు తాగి మీ బుర్ర పాడైనట్టుంది. ఆ మత్తు దిగేంత వరకు నోరెత్తకండి. రూమ్లోకి పదండి. ఆగు. నాకు మత్తెక్కిందంటావా? నా నోరు మూయిస్తావా? నోట్ల కట్టెతో ఆ సరియు నోరు మూయించినట్టు కాదే. ఈరోజు అటు ఇటు తేలిపోవాలి. ఏం జరుగుతుంది అక్కడ? నిజాలు నీళ్ళలా ప్రవహిస్తున్నాయి వదినా. అత్తయ్య అనర్గళంగా మాట్లాడుతున్నారక్క. నీ బండారం సరియు లోకర్లో భద్రంగా ఉన్నంత వరకేనే. అది బయటపడితే నీ బతుకు బజార్న పడిపోతుంది. లక్ష్మిని బయటికి పంపడానికి నువ్వు కట్టుకున్న తాళి టుపుక్కుమని తెగిపోతుంది. నన్ను, నా తాళిని ఎవరు ఏం చేయలేరు. ఎవరు ఎందుకే? నీ తాళిని తెంచడానికి నేను చాలు. ఆ నిజం తెలిసిన వ్యక్తి సరయు అండి. సరయుతో నిజం చెప్పించడం ఎలా అనేది పెద్ద ప్రశ్న వదినా. మనల్ని దెబ్బ కొట్టి ఎదగాలనుకునే సరయు కార్పొరేట్ ఆలోచనల్ని దాంతోనే దెబ్బ కొట్టాలి. మనిషా గురించి సరయుకి తెలిస్తే సరయు గురించి అన్ని విషయాలు తెలిసినవాడు, ఆ రోజు హోళీ దగ్గరున్నవాడు సరయు పిఏ ఒకడే. వాడి ద్వారానే సరయు నోరు తెరిపించాలి. సూపర్ అన్నయ్య. ఇలా జరిగితే తప్పకుండా సరయు మన దారిలోకి వస్తుంది. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. హలో, ఒంటరిగా ఉన్నావా లక్ష్మి? నీ పక్కన ఎవ్వరూ లేరు కదా? ఉంటే కాస్త పక్కకొచ్చి మాట్లాడు. ఎవరు నువ్వు? గొంతు పెద్ద చేయకు, తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. ఇంట్లో హోమానికి ఏర్పాటు చేస్తున్నావా? ఎవరు నువ్వు? నాకెందుకు ఫోన్ చేసావు? నీకేం కావాలి?
అది చెప్పడం కోసమే నీకు ఫోన్ చేశాను. నీకు ఒక ఫోటో పంపిస్తున్నాను, అది చూసాక కంటిన్యూ చేద్దాం. లక్కీ, జున్ను, అరవకు, అందరికీ వినిపిస్తుంది. నా పిల్లలకి ఏమైంది? అసలు వాళ్ళు ఎక్కడున్నారు? ప్రస్తుతానికి ఏమీ కాలేదు. స్పృహ తప్పి నా దగ్గర సేఫ్గా ఉన్నారు. నా పిల్లలు నీ దగ్గరికి ఎలా వచ్చారు? అదంతా అనవసరం లక్ష్మి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నీ పిల్లలు శాశ్వతంగా కళ్ళు మూయకూడదు అంటే నీ నోరు తెరవకూడదు. పిల్లలు ఇంట్లో లేరు అని నీకు తప్ప ఎవ్వరికీ తెలియకూడదు. నా పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేసావు? నీకేం కావాలి? నువ్వు ఆ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఏంటి? ఒకసారి ఆస్తిచ్చి వెళ్ళిపోయావుగా, ఇప్పుడు నీ బిడ్డల ప్రాణాల కోసం వెళ్ళిపోవాలి. అది ఈ రోజే. నువ్వు ఆ ఇంటి నుంచి వచ్చేసే ముందు నీ మిత్ర ఒంటరివాడు కాకుండా మనీషాని తనకి జంటని చేసిరా. అప్పుడు నీ పిల్లలు ప్రాణాలతో ఉంటారు, నువ్వు నీ పిల్లలతో ఉంటావు. నేను చెప్పింది కాదని మిస్ అయిన పిల్లల గురించి ఇంట్లో చెప్పినా, పోలీసులకి చెప్పినా పిల్లలు శాశ్వతంగా నిద్రలోకి జారుకుంటారు.